సీజన్లో దొరికే రేణిపళ్ళను వడల్లాగా ఎలా చేసుకోవాలో చిన్న ప్రాసెస్ ఉంటుంది, చూసేద్దాం రండి. ఒక్కో రేణగాయని నీట్గా దంచుకొని తగినంత ఉప్పు పచ్చిమిరపకాయలు వేసుకొని నీట్గా మెత్తగా దంచుకోవాలండి. తర్వాత వాటిని ఒక క్లాత్ పైన పరుచుకొని క్లాత్ పైన వడల్లాగా వేసేసుకోవాలి. క్లాత్ పైన వేస్తేనే నీట్గా ఊడొస్తాయండి మరుసటి రోజుకి. లేదా మామూలుగా జ్యూసీగా ఉండేదానికి చెప్తున్నానండి. మామూలుగా వట్టిగా ఉండేదానికైతే పెద్ద అవసరం లేదు. ఇవి మావి జ్యూసీగా ఉన్నాయన్నమాట. అందుకు ప్లేట్లో పెడితే అలాగే అతుక్కుపోతాయని చెప్పి మేము క్లాత్ పైన పరిచాము. మా అత్తకైతే తెగ నచ్చిందండి. ఈ టేస్ట్ మాత్రం చాలా బాగుందని చెప్తా ఉంది. తనకైతే తెగ నచ్చిందనమాట. అందుకు మాటి మాటికి మధ్యలో అడిగి పెట్టించుకొని తింటా ఉంది, టేస్ట్ చూస్తూ ఉందనమాట. చాలా నచ్చిందని చెప్పింది. నాకైతే 9 రేణువడలు అయ్యాయండి. చాలా టేస్టీగా ఉన్నాయి. మధ్యలో హోల్ పెడితే చాలా బాగుంటుంది అనమాట, తొందరగా వెండుతాయి. చూడండి.